హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పుట్టకూడు కర్రీ. పుట్టకూడు అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇవి కూడా మష్రూమ్స్ లాగే ఉంటాయి, కాకపోతే చాలా చిన్నవిగా ఉంటాయి. వర్షాకాలంలో ఉరుములు పడేటప్పుడు పుట్ట మీద ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ పుట్టకూడు కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక 1/2 kg పుట్టకూడు తీసుకోవాలి. దీనిపైన ఉన్న మట్టి మొత్తం తీసేసి శుభ్రంగా 2 to 3 times వాష్ చేసుకొని ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పుట్టకూడుకి టమోటాలు పెద్దవి ఒక 3, ఆనియన్ పెద్దది 1, పచ్చిమిర్చి ఒక 3, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాల పొడి, దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాల్లో కొన్ని టమోటాలు, కొన్ని ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, వీటన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, వీటిని ఒక 2 minutes దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమోటాలు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడే గల్లుప్పు, ఇవన్నీ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని వీటిని కూడా ఒక 2 to 3 minutes మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని మరో 1 minute మగ్గించుకున్న తర్వాత ఇప్పుడే ఇందులో పుట్టకూడు కూడా వేసుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని తర్వాత 1 glass వాటర్, 1 స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి 10 to 12 minutes ఉడికించుకోవాలి. 10 to 12 minutes తర్వాత కర్రీ ఈ విధంగా చిక్కపడింది. ఇప్పుడే ఇందులో కొత్తిమీర వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి పుట్టకూడు కర్రీ. కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నవాళ్ళు హ్యాపీగా ఇలాంటి కర్రీస్ చేసుకొని తినొచ్చు. ఇవి ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతూ ఉంటాయి. మీకు కూడా పుట్టకూడు కానీ దొరికితే ఈ స్టైల్లో కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.